ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ అబీస్ను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, రాజుల కథలు ఎప్పుడో పాతవి కాకుండా కొంచెం మన ముందు తరాల రాజుల కథలు అలా ఏమన్నా చెప్పుకుందామండి. పిల్లలకు కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంది. మరాఠీ రాజులు ఉంటాయి, చరిత్రలు ఉంటాయి కదా, మరాఠీ రాజులు, రసపుత్రులు, రాజపుత్ర గాథలు, అవును, అవన్నీ చాలా ఉన్నాయి. మొగలాయిలు అంటే మొగలాయిల కథలు కూడా ఉన్నాయి, కానీ మహారాష్ట్రియన్స్ అంటే మనకి శివాజీ, ఛత్రపతి సంభాజీ, తర్వాత ఏమో మహారాణా ప్రతాప్, వాళ్ళిద్దరి కథలు అవి బాగుంటాయి. అయితే ఈ హిస్టరీలో ఉన్న రకరకాల కథలని కొన్ని చందమామ కథల రూపంలో కూడా మనకు కనపడతాయి జయ. రాణా సంఘ్ వాళ్ళందరివి మరి 50లలో వాళ్ళకి తెలిసిన హిస్టరీని రాయబడిన స్టోరీస్ అన్నమాట. దేవరాజు అనే ఆయన ఒక కథ చాలా బాగుంటుంది. ఈయన జైసాల్మీరు రాజుగారి కొడుకట. ఆయన కథ ఒకసారట ఒక యోగి, ఆయన ఆరావళి పర్వతాల్లో ఒక యోగి ఒక ఆయన ఉండేవాడట. ఆయన తపస్సు చేసుకుంటుంటే ఒక 12-13 సంవత్సరాల కుర్రాడు పరిగెత్తుకుంటూ వచ్చాడట. చిన్న పొన్న దెబ్బలు ఉండేవాడు ఒంటి మీద. పరిగెత్తుకుంటూ వచ్చి ఈ యోగి పాదాలు పట్టుకుని, అయ్యా నన్ను రక్షించండి, నేను జైసాల్మీరు రాజుగారు అయిన బీజీరావు గారి కుమారుణ్ణి, దేవరాజు నా పేరు, మా నాన్నని సంహరించి మరి శత్రువులు రాజ్యాన్ని ఆక్రమించారు, నన్ను చంపటానికి వెంబడపడ్డారు, గుర్రం చచ్చిపోయింది, నేను పరిగెత్తుకుంటూ వచ్చాను, నన్ను రక్షించండి అన్నాడు. 12-13 ఏళ్ల పిల్లాడు. రాజపుత్రుల పిల్లలు కొంచెం బలంగా దృఢంగా ఉంటారు. ఆయనకి తెలిసింది రాజుగారి అబ్బాయి తనని శరణొచ్చాడని. ఆయన ఏమన్నట్ట, సరే ఆ ఒంటి మీద బట్టలు విప్పేసి అక్కడున్న అంగవస్త్రం కట్టుకొని ఒక ఉత్తరీయం లాంటిది ఇచ్చారు. అంగవస్త్రం ఉంటుంది కదా, చిన్నది, పంచంత పెద్దది కాదు, అంగవస్త్రం కట్టుకోమని ఆ కుర్రాడు అంగవస్త్రం కట్టేసుకున్నట్ట. ఈయన తన ఒంటి మీద జంధ్యం ఉంటే అందులోంచి ఒక పోస తీసి, 3 పోసలు ఉన్నాయో 2 పోసలు ఉన్నాయో ఆయన ఒంటి మీద, ఒకటి తీసి పిల్లవాడి మెడలో వేసేట. జంధ్యంగా వేస్తారు కదా, జంధ్యం వేసి అక్కడ ఆహారం ఉంది, 2 విస్తర్లు వేసి నీకు నాకు వడ్డించన్నట్టు. కుర్రాడు గబగబా ఏం చేసేట, 2 విస్తర్లు వేసేసి గిన్నెలు పెట్టాడు. ఒక పెరుగు పచ్చడి లాంటిది ఒక పదార్థం, పులగం. వీళ్ళిద్దరూ ఆకుల ముందు కూర్చున్నారు. కూర్చునేసరికి లోపలికి 5-6 సైనికులు గబగబా వచ్చారు. వాళ్ళకి తెలిసింది యోగి గారు భోజనం చేస్తున్నాడు అని. ఆకులు ఉన్నాయిగా, 2 పిల్లలు ఉన్నారు. ఈయన చెప్పాడు, వాళ్ళు రావడానికి ముందు నీ పేరు సోంభట్లు, పేరు అడిగితే సోంభట్లు అని చెప్పు అని చెప్పాడు. సోంభట్ అన్నాడు. సరే, ఇవి లోపలికి వచ్చిన సైనికులు నాలుగు ఖర్చుకుని, అయ్యగారు తమరు భోజనం చేస్తున్నట్టున్నారు గురుగారు, ఒక 12-13 సంవత్సరాల రసపుత్ర కుర్రవాడు ఏమైనా వచ్చాడా ఈ ప్రాంతానికి? లేదే, నేను చూడలేదు. ఏరా సోంభట్లు, నువ్వేమైనా చూసావా అన్నాడు. కుర్రాడు, నేను చూడలేదు గురువుగారు, పొద్దునుంచి ఇటువైపు ఎవరూ రాలేదు అని చెప్పి, మీకు కొంచెం పులగం వడ్డించమంటారా అన్నాడు. అనేసరికి వీళ్ళకి అర్థమైంది వీళ్ళిద్దరు భోజనం చేస్తున్నారు. ఈ సోంభట్లుగా ఉన్న కుర్రాడి వైపు చూశారు. వాడు కొంచెం మటసంగా 12-13 సంవత్సరాల కుర్రాడుగా ఉన్నాడు. ఉపరి వస్త్రం లేదు. రసపుత్రులు ఉపరి వస్త్రాలు లేకుండా ఉండరు. రాజపుత్రులు, రాజ్పుట్స్ పైబట్ట వేసుకుంటారు. బ్రాహ్మణ పిల్లలు అయితే నడువుకు అంగవస్త్రం కట్టుకుని ఒంటి మీద చొక్కా లేకుండా భోజనం చేస్తారు. ఇక్కడ కూర్చున్నవాడు గురువుగారితో పాటు కూర్చున్నాడు. వాడి ఒంటి మీద ఏమో జంధ్యపోగుంది, అంగాస్త్రం కట్టుకున్నాడు, ఉపరి వస్త్రం లేదు, చొక్కా విప్పి తినాలి అన్నం. చొక్కా వేసుకుని అన్నాలు తినరు, తినేవాళ్ళు కాదు. ఇప్పుడంటే మామూలుగా బయట తినేస్తున్నారు, కానీ ఇళ్లలో పెద్దవాళ్ళు ఉపవాసాలు అవి ఉన్నప్పుడు, పూజలప్పుడు మీరు బ్రాహ్మణ భోజన పంక్తి గమనిస్తే పైన ఉత్తరీయాలు అవి ఉండవు. అదేలేండి, భోజనం చేసేటప్పుడు అట్లా కూర్చోవాలి, అది నియమం. వీడిని వాడిగా భావించే అవకాశం లేదు. ఇంతే సైజు, 12-13 ఏళ్ళ పిల్లాడే, కానీ కాదు రాజపుత్రుడు కాదు వీడు. ఓకే, ఎందుకంటే వీడు బ్రాహ్మణ కుమారుడుగా కనపడుతున్నాడు. ఊరుకున్నారు, వదిలేశారు, వెళ్ళిపోయారు. సరేలేండి గురుగారు, భోజనం కానివ్వండి, క్షమించండి ఇలాంటి సమయంలో వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేశామని ఏదో నమస్కారాలు చెప్పుకుని దిగేశారు. పిల్లాడు ఆకులో వడ్డించుకున్నాడుగా, పరమ దుఃఖంతో అది తిని ఆయన కాళ్ళు పట్టుకున్నాడు. నన్ను ఆ ప్రాణాలు రక్షించారు, నా చేతి అన్నం తిన్నారు మీరు, నన్ను కాపాడండి అంటే ఆయన ఏమన్నాడంటే, రాజకుమారుడివి నువ్వు, నా శరణి వచ్చావు, అందుకని నాకేమి ఎవరి చేతి భోజనమైనా నాకే పట్టింపు లేదు, నీ ఇష్టం వచ్చిన నాళ్ళు ఇక్కడే ఉండు, నీ ప్రాణాలకి నాది పూచి. ఓకే, సరే ఉన్నాడు. కొంతకాలం నడిచింది.
వాడు అప్పటికే యుద్ధ విద్యలు నేర్చుకునే ప్రాక్టీస్లో వాటిలో 12-13 ఏళ్ళతే పిల్లలు దృఢంగా ఎత్తుగా ఉంటారు. వాడు అక్కడే ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండేవాడు. ఎక్కువ కాలం మేము ఉండలేవాడు. ఒక 16-17 సంవత్సరాలు, ఒక 3-4 ఏళ్ల పాటు అక్కడ ఉన్నాడు. 3 ఏళ్ళు నిండుతుండగా ఇంచుమించుగా గురువుగారికి చెప్పాడు, నేను ఇంకా ఇక్కడే ఉంటే నా రాజ్యం ఏ దిక్కులో ఉందో కూడా నేను మర్చిపోతాను, నాకు ఆజ్ఞ ఇవ్వండి, నేను వెళ్ళొస్తానన్నాడు. ఆయన రాజ్యాభిషేక ప్రాప్తిరస్తు అని దీవించి వెళ్ళిరా అన్నాడు. కుర్రాడు అన్నాడు, మీ జ్ఞాపకార్థం ఈ అంగవస్త్రాన్ని నేను తీసుకెళ్తానని అడిగి ఆ రోజు తను కట్టుకున్నటువంటి ఆ వస్త్రాన్ని మడత పెట్టి బ్యాగ్లో పెట్టుకున్నాడు. ఈయన ఏం చేశారంటే, ఉండు ఒక నిమిషం నీకు ఒక ఇది ఇస్తానని చెప్పి ఒక వెదురు గొట్టం తీశారు. వెదురు గొట్టంలో బయటికి వెళ్ళి కొన్ని ఆకుల్ని పిండి ఆ రసాన్ని ఇందులో పోసారు. ఈ వెదురు గొట్టంలో పోసి దానికి ఒక మూత బిగించారు. మనం చూస్తాం కదా ప్యాకేజ్ కోసం వాడేవాళ్ళు. పూర్వకాలం ఏం చేసేవాళ్ళు, వెదురుకి 2 కణుపులు ఉంటాయా, ఒక కణుపు దగ్గర నరికితే 2వ కణుపు దాకా హాలో ఉంటుంది లోపల, అందులో ఏదైనా స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు కూడా అలాగే చేస్తారు, ఈ పల్లెటూళ్ళల్లో అక్కడ వాడతారు దాన్ని. ఇందులో ఉన్న పసరుతోటి ఇనుము బంగారంగా మారుతుంది, నీకు అవసరమైనప్పుడు మాత్రమే దీన్ని వాడుకో అని చెప్పి ఆ చేతిలో పెట్టాడు. కుర్రాడు పరుచుకొని వచ్చేసాడు. పట్టుకొచ్చేసాక ఎట్లా వెళ్ళాడు అతను, తన మేనమామ ఇంటిని వెతుక్కుంటూ వెళ్ళాడు పిల్లవాడు. అక్కడ ఇంకొక రాజ్యంలో జైసాల్మీర్కి ఎడం వైపుగా ఉన్నటువంటి ఒక చిన్న రాజ్యం మేనమామది, అక్కడికి వెళ్ళాడు. తన తల్లి అప్పటికే ఈ శత్రువుల బారి నుంచి తప్పించుకుని తన అన్నదమ్ముడి ఇంటికి చేరిపోయింది. కుర్రాడు అక్కడికి చేరలేదని వాళ్ళ శత్రువులు తెలుసుకున్నారు, కానీ అతని మీదకి యుద్ధానికి వెళ్ళే ఉద్దేశం లేదు. ఆవిడ కుమారుడి కోసం వేచి ఉండి అన్న దగ్గరే ఉంది. కొడుకుని చూసి కావలించుకుంది, నాయన వచ్చావురా అని ఉప్పు తీసి దిగదొడిచిపోసి పిల్లాడిని లోపల తీసుకెళ్ళింది. ఆహారం పెట్టింది. ఇన్ని రోజులు అడవిలో గురువుగారి దగ్గర ఏదో వాడే వండుకుంటూ తింటూ ఉన్నాడు. బలవర్తక ఆహారం పెట్టారు. అయితే ఇతను అడిగాడు, మామయ్య నాకు ఏదైనా కొంత స్థలం ఇవ్వు, నేను ఏదైనా చిన్న కోట కట్టుకుంటాను, నాది నేను నా రాజ్యాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తానన్నాడు. వాళ్ళ మేనమామ విసుక్కున్నాడు. భీమరాజు ఆయన పేరు. ఆయన ఏమన్నాడంటే, స్థలం లేదు గిలం లేదు, నువ్వు ఉన్నావు, నీకు అన్నం పెట్టావు అంతే, నీకు నేనేం చేయలేను, నా వల్ల అవ్వదు, అవంతా నాతోటి కాదు, నువ్వు వచ్చి ఇక్కడ ఉంటానంటే నువ్వు ఉన్న నాళ్ళు తిండి తిండండి నువ్వు మేమ, కానీ నేను స్థలాలు ఇవ్వను అన్నాడు. అంటే ఏమైంది, అంతలో ఏమైంది, ఒక గొడారి వాడు వచ్చాడట. అంటే అదే మన చెప్పులు అవి కుట్టేవాళ్ళు, వాడు ఒక ఎద్దు చర్మాన్ని తీసుకొచ్చి ఇచ్చాడు ఈయనకి. కుర్రాడు అడిగాడు, దేవరాజు ఈ అబ్బాయి పేరు, ఈ రాజుగారి అబ్బాయి, ఎంతో వద్దు, ఈ ఎద్దు చర్మం పట్టేంత స్థలం ఇవ్వు చాలు నాకు అని అడిగాడు. ఎద్దు చర్మం ఎంత ఉంటుంది, ఎద్దుని ఒలిస్తే మాత్రం అది ఎంత అవుతుంది? సరే, ఈయన ఏం చేశాడు, ఒక దూరంగా ఉన్న ఒక ఇసుక పర్రని చూపించాడు. ఆ ఇసుక పర్ర మీద ఈ ఎద్దు చర్మం పట్టేంత స్థలం తీసుకో, ఏం చేసుకుంటావో చేసుకో అన్నాడు. అనేసరికల్లా కుర్రాడు ఎద్దు చర్మం తీసుకున్నాడు చేతితోటి. ఎద్దు చర్మాన్ని కూడా ఇచ్చేశారు, ఇది పట్టాలి కదా అక్కడ. సరే, కుర్రాడు ఏం చేశాడు, వాళ్ళ అమ్మంది ఒరే ఎద్దు చర్మం పట్టేందంటే ఎంతరా, 10 అడుగులు రాదురా నాయన అంటే నవ్వాడు. నేను చెప్తానమ్మా దాని సంగతి నీకని సన్నటి కత్తి తీసుకుని ఎద్దు చర్మాన్ని పీలికలుగా చీరేశాడు. ఆ పీలికలన్నీ ఒకదానికొకటి ముడేసి దాన్ని ఎంత పెద్ద తాడుని చేశాడో వాడు. ఆ తాడుతోటి ఒక స్థలానికి ఇది కట్టి ఈ స్థలం నాది అని చెప్పాడు. ఊరిని మేనమామ ఆశ్చర్యపోయాడు. ఏమిట్రా ఇంత స్థలం కొట్టేస్తావా అన్నాడు. ఇంత స్థలం కొట్టేస్తావా నీ తెలివితేటలతోటి అంటే, బావయ్య ఇది ఒట్టి ఇసుకపర్రే కదా, ఇది ఒట్టి ఇసుకపర్ర, నీకేం ఉపయోగం లేదు, చెట్టు చేమాలేవి ఇందులో, పొలం పండదు, నువ్వు ఉంచుకుంటే ఏమిటి, నాకు ఇస్తే ఏమిటి, అంతేగా ఆనంగానే సరే సర్దుకున్నాడు. సరేలే అన్నాడు. ఇందులో ఏం కడతావో ఏం చేస్తావో చేసుకోమన్నాడు. ఈ కుర్రాడు ఏం చేశాడంటే మేనమామ ఇంటి నుంచి కొన్ని వస్తువులు అడిగాడు. కన్స్ట్రక్షన్కి ఓ పలుగు పార అవి కావాలంటే అలాగేనని పలుగు పార అవన్నీ స్త్రీధనంగా మీ అమ్మకి ఇస్తున్నాను అన్నాడు ఆయన. ఓహో. కుర్రాడు ఏం చేశాడు, పలుగు పార కొన్ని పలుగులు అవి పట్టుకుని ఇసుక పార దగ్గరికి వెళ్ళి, గురువుగారు ఇచ్చారు కదా ఒక చిన్న దాంట్లో పసరు, ఆ పసరుని ఆ ఇనప దాని మీద పోస్తే అది బంగారుగా మారింది. పరుసవేది విద్య ఆ గురువుకి అది ఉన్నది. ఆరావళి పర్వతాల్లో ఉన్న గురువు గారికి
స్వర్ణ విద్య ఉంది. అబ్బా. ఆయన ఈ రాజపుత్రపు కుర్రవాడు తన దగ్గర 4 సంవత్సరాలు తలదాచుకున్న వాడికి తన విద్యలో ఒక అవకాశాన్ని ఇచ్చాడు. వీడ ఈ ఇనప వాటిని బంగారంగా మార్చి, బంగారాన్ని డబ్బుగా మార్చి అక్కడ ఒక పెద్ద కోట కట్టడం మొదలుపెట్టాడు. కోట మొత్తం తయారైంది. మరి డబ్బులు ఆ, ఎంతమందినో తీసుకొచ్చాడు. వాళ్ళ వీర చాలామంది అయ్యారు. ఆ వచ్చిన వాళ్ళందరూ చక్కగా ఇక్కడ ఉంటూ మరి అందరికీ డబ్బులు ముడుతున్నాయి. బంగారం వీడి దగ్గర ఉన్నదే గోల్డ్. ఉమ్, ఇక కోట తయారైంది. ఈ భీమరాజుకి చుట్టాలు పక్కాలు వచ్చి అబ్బా మామయ్య కోట కంటే మేనల్లుడి కోటే పెద్దదిగా అండ మొదలుపెట్టారు. ఓకే. ఇక ఆ ఇతను- కోట కొట్టేయాలి. ఆయన ఏం చేశాడు, సైనికులను తీసుకుని బయలుదేరాడు కోట మీద జమాయించడానికి. అయితే కోట దగ్గరికి వెళ్ళి వీళ్ళు ముట్టడి చేసేసరికి లోపల నుంచి దేవరాజు వాళ్ళ అమ్మగారు వచ్చింది. అదేమిటన్నయ్య భలేవాడివి, వాకిట్లోకి వచ్చి ముట్టడి ఏమిటి, భోజనాలు చేయండి అందరూ, ముందు భోజనానికి రండి అని, మీ కోట నీది అని లోపల తీసుకెళ్ళింది. కుర్రాడు అన్నాడు దేవరాజు, మావయ్య నీ స్థలంలో కట్టాను, నా డబ్బు అయితే నీ డబ్బు కాదా, నీ స్థలం నాదైంది, నా డబ్బు నీ డబ్బులు కావు, ఓహో. నీదే డబ్బు, శుభ్రంగా భోజనం చేయండి అని అందరికీ భోజనాలు, షడ్రసోపేతమైన అద్భుతమైన భోజనం పెట్టాడు. యుద్ధం కోసం వస్తే వచ్చిన సైనికులందరికీ భోజనం పెట్టారు. అందరూ భోజనాలు అయిపోయాక ఎవరి పై వస్త్రాలు వాళ్ళు భుజాల మీద వేసుకునే ఉంటాయి, అవి తీసుకోవడానికి వస్తే అందరికీ కొత్త బట్టలు పెట్టున్నాయి. అక్కడ ఆ బట్టలు తీయబోతుంటే వస్త్రం ఎంత బరువు ఉంటుంది, అన్ని బరువుగా ఉన్నాయి. ఏమిటి బరువుగా ఉన్నాయి అంటే ప్రతి వస్త్రానికి చెంగున 100 నాణేలు, బంగారు నాణేలు మూటగట్టున్నాయి. అబ్బా, అబ్బా. వాళ్ళు ఆశ్చర్యపోయారు, ఇదేమిటి ఇంత డబ్బు ఇస్తారంటే, మీకే రేపు మనం జైసాల్మీర్ మీద యుద్ధానికి వెళ్ళబోతున్నాం, దానికి మీకు జీతం ఇచ్చానన్నాడు. వీళ్ళు తెల్లబోయారు, మాకు 10 నాణేలే మా జీతం, నువ్వు 100 నాణేలు ఇచ్చావు, ఇవాళ నుంచి మీ జీతం పెరిగింది, మీరు భీమరాజు దగ్గర సైనికులు కాదు, జైసాల్మీర్ మీదకి యుద్ధానికి వెళ్ళబోయే సైనికులు, మీకు జీతం దానికి తగినట్టు ఉండదు, జైసాల్మీర్ మన వశమైతే కోట్లు ఉన్నాయి మనకు అక్కడ అన్నాడు. మొత్తం సైనికులంతా దేవరాజు అయిపోయారు. ఎప్పుడైతే సైనికులు మేము యుద్ధం చేయము నీతోటి, మేము దేవరాజు దగ్గర ఉంటాం అనగానే భీమరాజా అందరినీ పొట్లాడాడు, దుర్మార్గులారా ఇంత పని చేస్తారా, నన్ను మోసం చేస్తారా అంటే సైనికులు తిరుగుబాటు చేసేశారు అతని మీద. మోసం నీదా మాదే, నువ్వు ఎద్దు చర్మానికి సరిపడా ఇదని ఒక ఇసుక పర్రనిచ్చావు బాలుడికి, 18 సంవత్సరాల కుర్రవాడికి నువ్వు ఇచ్చింది ఒట్టి స్థలం, నువ్వు ₹1 ఇవ్వల, మీ ఇంట్లో ఉన్న నాళ్లే పెట్టేవన్నాం. ఆ తర్వాత కష్టపడి కుర్రాడు దగ్గరుండి తల్లి కొడుకు కోటను కట్టించారు. అతని కోటను జయించడానికి బయలుదేరింది నీది మోసమా మాదే మోసం, మేము సైనికులం ఎక్కడైనా సరే ఒళ్ళమ్ముకునే వాళ్ళమే, నీకమ్మే బదులు వాడికి అమ్మతావు, కానీ నువ్వు చేసిన పని ఏమిటి అనగా ఇంకేం చేస్తాడు తిరుగుబాటు, నోరు మూసుకుని ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు. ఉమ్, దేవరాజు మొత్తం ఆ ఊళ్ళో ఉన్న ప్రతి సైనికుడిని కొన్నాడు. అందరూ కలిసి జైసాల్మీర్ మీద యుద్ధానికి వెళ్ళారు. మరి ₹10 జీతం నుంచి ₹100 జీతానికి పెంచిన వాడి పట్ల ఎలాంటి కృతజ్ఞత ఉంటుంది. ప్రతివాడు తన కొడుకుని, చుట్టాన్ని, బావమరిని అందరినీ సైన్యంలోకి దింపారు. ఈ ఊరంతా వెళ్ళి జైసాల్మీర్ మీద పడింది. కుర్రాడు కత్తి పట్టగలిగిన ప్రతి రాజపుత్ర కుర్రాడు వెళ్ళిపోయాడు యుద్ధానికి. వెళ్ళేసరికి జైసాల్మీర్ కోట వీళ్ళకి వశమైంది. ఈయన రాజ్యాభిషేకానికి వెళ్తుంటే ఒక పాత అంగవస్త్రం ఉంది అతని భుజం మీద. అందరూ అడిగారు, ఇదేమిటి ఇదేదో వస్త్రం వేసుకున్నామంటే, ఇది నా ప్రాణం కాపాడింది ఈ అంగవస్త్రం, ఇది నాతోటే ఉంటుంది అని చెప్పాడు. ఆ తర్వాతట ఎప్పుడు ఎవరు రాజ్యాభిషేకం చేసుకున్నా అంగవస్త్రాన్ని భుజం మీద వేసుకోవటం ఆ రాజ్యపు ఆచారంగా మారిందట. ఈ వస్త్రం ఇతని దగ్గరే ఉంది. తర్వాత అందరూ కూడా ఆయన భుజం మీద అంగవస్త్రం వేసుకునేవాడు, మనం కూడా వేసుకోవాలని ఇంకా అదే మొదలుపెట్టారట. ఇది చందమామలో వచ్చిన కథ, 50s రాయబడింది. చరిత్ర నుంచి తీసుకున్న విషయాన్ని కథలోకి కొంచెం బాగా అనువదించినట్టున్నారు. కంచికి మనం ఇంటికి. నమస్తే రమ్య గారు. నమస్తే.